భద్రయ్య అనుచరుల్లో ముందెప్పుడు ఎవ్వడూ ఇంత నీచంగా నడుచుకోలేదు. ఈ భద్రయ్యే యువతి పవిత్రశీలాన్ని దోచుకునే దృష్టుణ్ణి తేలిగ్గా వదిలిపెట్టాడు. అయ్యా, నన్ను క్షమించండి, పొరపాటు అయిపోయింది. జీవితంలో ఇంకెప్పుడు ఇలా చేయను. నన్ను ఈసారికి క్షమించండి. అయ్యా, వీడన్నది న్యాయమేనండి అయ్యా. ఈ ఒక్కసారికి క్షమించండి అయ్యా. వీడికి ఇది మొదటి నేరం అండి, క్షమించి వదిలిపెట్టండి. సరే, సరిగ్గా ఒక్క మాట ఒళ్ళు దగ్గరంచుకుని వినండి. భద్రయ్య కేవలం సంఘద్రోహుల్నే దోచుకుంటాడు, కానీ ఏ స్త్రీ శీలాన్ని దోచుకున్నా సహించలేడు. వెళ్ళు శ్రీధర్, నిన్ను క్షమిస్తున్నాను. కానీ ఇక నుంచి ఎప్పుడైనా ఇలాంటి ఘోరం చేయడానికి ప్రయత్నించావో నిన్ను ముక్కలు ముక్కలు చేస్తాను. వెళ్ళి ఇక్కడి నుంచి. రాజు వచ్చాడు దుర్గాదేవి కోసం. ఎవరు? నువ్వా? ఏమైంది? అందరూ బాగున్నారు కదా? ఏమీ బాగోలేదు దుర్గాదేవి. గంగన్న కూతురు గురించి ఓ చెడు వార్త తీసుకొచ్చాను. ఎవరు? కమల విషయమా? దానికి ఏమైంది? ఆవిడ స్థితి ఘోరంగా ఉంది. చివరి క్షణాల్లో నిన్ను చూడాలని ఆశపడుతుంది. చివరి క్షణాల్లో? ఇంతలో దానికి ఏమైంది? ఆవిడ అత్తగారింట్లో ఆవిడ మీద కిరసాలు పోసి నిప్పటించారు. ఏమిటి కారణం? మొన్ననే దానికి వివాహం జరిగింది. అది ఎక్కడుంది? గవర్నమెంట్ ఆసుపత్రిలో పులుకు పలుకు లేకుండా పడుంది. వీరన్నా, నువ్వు వెంటనే ఊళ్ళోకి వెళ్ళి అక్కడ పరిస్థితి ఏమిటో తెలుసుకో. అలాగే. నువ్వు ఈ విషయం నాన్నకు చెప్పు. నేను కమల కోసం హాస్పిటల్ వెళ్తున్నాను. డాక్టర్ గారు, కమలా, కమలా, కమలా. దుర్గా, నువ్వు వచ్చేసావా? మృత్యులను తీసుకెళ్ళడానికి పక్కనే కూర్చుంది. లేదు కమలా, లేదు. దుర్గా, డాక్టర్ గారు. గంగన్నెక్కడ? ఆయన ఈవిడ భర్తను పిలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. రాలేదు. అలాంటి పనికి మాలని పిల్ల చచ్చిపోవడం చాలా నయం. పెళ్లి కాగానే వరకట్నం తీసుకురాకుండా ఊరికే కాపురానికి వస్తే ఎలా ఊరుకోమంటావయ్యా? ఏడ్చి చచ్చినా లాభం లేదు. మాట్లాడకుండా పోయి ఇక్కడి నుంచి. దిక్కుమారిన సన్నాసి. ఏమిటలా అంటారు కాశీనాథ్ గారు? ఏమైనా బిడ్డ మీ కోడలు కదా. అది ఒక బికారి గాడి కూతురు. అది ఊరికే పనిచేయడానికి మా ఇంట్లో కొన్ని రోజులుంది. పొగరెక్కి ఆత్మహత్య చేసుకుని చచ్చింది. ఆ పని పిల్లతో మాకే సంబంధమూ లేదు. వచ్చిన దారనే వెళ్ళవయ్యా. అలా అనద్దు వెంకుడు గారు. భగవంతుడు చూసి మా మీద దయ ఉంచండి, లేదంటే మా బిడ్డ ప్రాణాలు పోతాయి. ప్రాణాలు పోవడం కాదు గంగన్న, ప్రాణాలే పోయాయి. ఏమిటి? లేదమ్మా, అలా జరగకూడదు. భగవంతుడు ఇంత ఘోర అన్యాయం చేయకూడదమ్మా. మొన్ననే దానికి వివాహం అయింది. దాన్ని వీళ్ళంతా చేరి బ్రతకనివ్వలేదు దుర్గా. వీళ్ళంతా చేరి బ్రతకనివ్వలేదు. ఈ వరకట్నాల ఆకలి కుక్కలే నా ముద్దు బిడ్డను మింగేశారమ్మా. నా ఒక్కగానొక్క కూతుర్ని మింగేశారమ్మా. ధనదాహంతో నా బిడ్డను ప్రాణాలతో తగలబెట్టేశారే. పువ్వు లాంటి శరీరాన్ని పుల్లల్లో పెట్టి కాల్చి బూడిద చేశారమ్మా. ఏమిట్రా గంగన్నంటున్నది నిజం? లేదు, వాడి మాట నమ్మద్దు. నాకు ఈ విషయం ఏమీ తెలియదు. నీకు సమస్య తెలుసురా? నువ్వు మాటలతోటి నీ మోసాలని ఒప్పుకోవురా? ఈ నిర్భాగ్యుణ్ణి చూసారా?
ఇతని జీవితం అంతా కష్టపడి సంపాదించిన మొత్తం కట్నంగా ఇచ్చేశాడు. దానికోసమే ఉన్న కాస్త భూమి కూడా అమ్ముకున్నాడు. కూడు పెట్టే భూమాతని పోగొట్టుకున్నాడు. బిడ్డ కోసం తన ఆస్తంతా ఇచ్చినా మీ దురాశ చావలేదు. తిరిగి మరొక పిల్లని పెళ్లి చేయడానికి మీరందరూ ఇతని బిడ్డ మీద కిరసనాయిలు పోసి నిప్పంటించారు. మీరంతా అమ్మాయిలంటే ఏమనుకుంటున్నారు? మీకు బానిసలా? ఇష్టం వచ్చినట్టు అమాయకురాళ్ళని వివాహం చేసుకుని మీ ఇళ్లలో పరమేశ్వరగా పనులు చేయించుకుంటూ తర్వాత మళ్ళీ వరకట్న దురాశ పుట్టుకొస్తే దాన్ని ఎలాగైనా చంపేసి మీ కొడుక్కి మరొక వివాహం చేస్తారా? చెప్పండి, మీ ఇద్దరిలోనూ ఎవరు కమల మరణానికి బాధ్యులు? చెప్పండి. కమల నా స్నేహితురాలు, నా ప్రాణ సమానం. నా ప్రాణ స్నేహితురాల్ని హత్య చేసిన వాళ్ళని నేను బతకనివ్వను. చెప్పండి, ఎవరు చంపారు? అది నాకేమీ తెలియదు. మా నాన్న కమలను ఎక్కువ కట్నం తీసుకురాలేదని ఎప్పుడు తిడుతూ ఉండేవాడు. మరి జొన్నాడ రఘురామయ్య కూతుర్ని చూసుకుని పెళ్లి కుదుర్చుకుని వచ్చావు కదట్రా నువ్వు. మరి కమలను ఇంట్లో కట్టేసి నువ్వే కృష్ణాలు పోసావు. నిప్పు నువ్వు పట్టించావు కదా. గంగన్న, నీ కూతుర్ని చంపిన హంతకులు నీ ముందరే ఉన్నారు. కాల్చిపారే, తీర్చుకో ఈ హంతకుల మీద నీ ప్రతీకారం. చూస్తావేం గంగన్న, ఈ రోజు వీళ్ళని కాల్చి పారేయలేదో మళ్ళీ వీళ్ళు ఇంకొక అమాయకురాలు ఇలాగే చంపేస్తారు. నీ బిడ్డకు పట్టిన గతి మన దేశంలో వేల కొలది యువతల మీద ఇటువంటి దుండగులు చేస్తున్న అక్రమాలకి ఇదొక గుణపాఠం అవ్వాలి. కాల్చిపారే, చంపిపారే ఈ చెడు పురుగుల్ని. ప్రజలారా, నా మాటలు అతి జాగ్రత్తగా వినండి. ఈ తండ్రి కొడుకుల మరణం ఒక గుణపాఠం. ఈ దురాచారుల వరకట్న దాహమే కమల ప్రాణం తీసింది. ఈనాటి నుంచి మరెవరైనా కట్నం ఇచ్చినా తీసుకున్నా, ఇంకెవరైనా వరకట్నం గురించి కోడల్ని బాధించినా మీ ముందు కమల మీద ఒట్టేసి ప్రతిజ్ఞ చేస్తున్నాను, వాళ్ళకి కూడా మరణ శిక్ష విధించబడుతుంది. మీరంతా గుర్తుంచుకోండి. పద గంగన్న. ఏమిటి రంగన్న, పొద్దుటి నుంచి ఎక్కడికి వెళ్ళావు? ఈ రోజు మా చెల్లెలి పెళ్ళయ్య గారు, దానికి కావలసిన ఏర్పాట్లు చూస్తున్నాను. మీ చెల్లెలి పెళ్లి జరుగుతుంటే ఇంతవరకు మాకు తెలుపనే లేదే? ఇంతవరకు నాకు కూడా తెలియదండి. నిన్న రాత్రి ఊరికి వెళ్ళినప్పుడు తెలిసింది. నేను మిమ్మల్ని పెళ్లికి తీసుకెళ్దామని వచ్చానండి. రంగన్న, పెళ్లిళ్ళు జరిగే సమయంలో మనకు దోచుకోవడమే అలవాటైంది. పెళ్లి పెద్దలా వెళ్లే అలవాట్లన్నీ ఏనాడో గతించాయి. మా తరఫు నుంచి మీ సోదరికి ఆశీస్సులు అందించు. కాదయ్య గారు, మా చుట్టాల్లో ఎవరూ పెద్ద మనుషులు లేరు ముందుండి పెళ్లి చేయించడానికి. ఈ పెద్దరికం మీరు వహిస్తే సంతోషం. ఇది మీరు తిరస్కరిస్తే ముందు నేను చేసిన తప్పులన్నింటినీ మీరు ఇంతవరకు క్షమించలేదని భావిస్తాను. లేదు రంగన్న, నేను అటువంటి వాణ్ణి కాదు. పాత విషయాలు మనసులో ఉంచుకోలేను. చేసిన తప్పుల్ని ఒప్పుకున్న మనుషుల్ని పవిత్ర మానవులుగా తలుస్తాను. అటువంటి వాళ్ళను ఎప్పుడూ ప్రాణాలతో సమానంగా చూసుకుంటాను. మనం గతంలోని దుస్సంఘటనల్ని మర్చిపోదాం. అయితే నాతో రండయ్య గారు. పద వెళ్దాం. మీ ఊరు చాలా దూరమే. రండయ్య గారు. ఇట ఇక్కడేనండి. పెళ్లి హడావుడు ఎక్కడా కనిపించదే రంగన్న? ఏర్పాట్లన్నీ చేశామండి, మీరే చూస్తారుగా. అలాగా రంగన్న, అయ్యా, మీ చెల్లికి భర్తగా పోయే కుర్రాడిది ఏ ఊరు? ఏం చేస్తుంటాడు? స్కూల్లో టీచర్. నువ్వు ఇక్కడికెలా వచ్చావు తల్లి? నాకు తెలుసు, రంగన్న తప్పకుండా మోసగిస్తాడని. అందుకే నువ్వు వెళ్ళిన తర్వాత వీళ్ళని తీసుకొని ఇక్కడికి వచ్చాను. దుర్గా, ఒకవేళ పోలీసులు వెంటాడుతూ రావచ్చు. నువ్వు పో ఇక్కడి నుంచి.
పోదురుగా ఇక్కడి నుంచి. నిన్ను